తెలంగాణ అభివృద్ధికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పింది బీజేపీ. మెట్రో విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పింది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు కోసం కేంద్రానికి ప్రతిపాదనలు అందాయని, ప్రస్తుతం పరిశీలనలో ఉన్నాయన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు తమ ఫోబియా పట్టుకుందని ఆరోపించింది బీజేపీ. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఇచ్చిన సందేశాన్ని మోదీ సాకారం చేస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. కాళేశ్వరంపై సీబీఐ ఎంక్వైరీ కోసం తెలంగాణ నుంచి కేంద్రానికి ప్రతిపాదనలు అందించినట్లు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సీబీఐ దర్యాప్తు ఇష్యూ కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీ ఫోబియా పట్టుకుందన్నారు. మెట్రోపై కేంద్రం నుంచి అన్ని రకాల సహకారం ఉంటుందని చెప్పారు. మెట్రో విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తీరు సరిగా లేదన్నారు. రుణాల విషయంలో ఆర్థిక సంస్థలు చాలా విషయాలపై స్పష్టత కోరుతాయని చెప్పారు. మెట్రో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని దీన్ని వారే తేల్చుకోవాలన్నారు కిషన్ రెడ్డి. సిబిఐకి సంబంధించినటువంటి ప్రతిపాదన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. సిబిఐ పరిశీలన చేస్తా ఉంది. దాని వాళ్ళు సిబిఐ తరఫున నిర్ణయం తీసుకుంటారు. ముఖ్యమంత్రికి ఆయన ఇష్టారాజ్యంగా ఈ రోజు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేటీఆర్ ఏమంటాడు? కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు? టీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. ఒక విచిత్రమైనటువంటి మానసిక వ్యాధితో రెండు పార్టీలు బాధపడతా ఉన్నాయి. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా కరీంనగర్ లో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. ఆ తర్వాత ఖాదీ వస్త్రాలు కొనుగోలు చేశారు. ఏకాత్మత మానవతా సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ అని చెప్పారు. అధికారమే లక్ష్యం కాదని, సేవే పరమావధి అని తెలిపిన మహానీయుడని చెప్పారు. దేశ రక్షణ కోసం కార్యకర్తలను యుద్ధానికి పంపిన గొప్ప దేశభక్తుడన్నారు సంజయ్. 2047 సంవత్సరం వరకు అభివృద్ధి చెందిన దేశంగా ఇండియా ఎదగాలంటే స్వదేశీ వస్తువులను వినియోగించాలని పిలుపునిచ్చారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. హైదరాబాద్ లోని బీజేపీ ఆఫీసులో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు నిర్వహించారు. దీన్ దయాళ్ కు నివాళులర్పించారు బీజేపీ లీడర్స్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ సందేశాన్ని ప్రధాని మోదీ సాకారం చేస్తున్నారన్నారు లక్ష్మణ్. అక్టోబర్ 2న చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి వాటినే ధరించాలని పిలుపునిచ్చారు ఎంపీ లక్ష్మణ్. పండిట్ దీన్ దయాళ్ జీ ఉపాధ్యాయ యొక్క జయంతి పురస్కరించుకొని దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడా పేరు మీద సెప్టెంబర్ 22 నుంచి మొదలుకొని అక్టోబర్ 2 వరకు మహనీయులు జన్మించినటువంటి ఈ పుణ్య దినాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 17 మహానుభావుడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినం. వారు వ్యాపారాలు చేసుకోవడానికి రుణ సదుపాయం కల్పించడానికి ఎవరు దిక్కులేని వారికి నరేంద్ర మోడీ గారు నేను దిక్కు అని చెప్పి పూచినిచ్చి ఈరోజు కోట్ల మందికి స్వయం సమృద్ధి సాధించడానికి చేపట్టే పథకం. స్థానిక సంస్థల ఎన్నికలపై కాంగ్రెస్ చిత్తశుద్ధి చూపాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు మాయమాటలతో ప్రజలను ప్రలోభాలకి గురి చేస్తున్నాయని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే కేంద్రం 14-15 ఫైనాన్స్ కమిషన్ నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు. సిద్దిపేట జిల్లా బర్గల్ గిరి శ్రీ విద్యా సరస్వతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ఎంపీ రఘునందన్ రావు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లకు భూమి పూజ చేశారు. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన రెండింటిని బేరీజ్ వేసి ఒకవేళ రేపటి నుంచి పంచాయతీ ఎన్నికల సమరం అంటూ మొదలైతే ప్రజలు దయచేసి పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తారు. ఆఖరికి గ్రామ పంచాయతీకి ఎన్నికలు పెడితే మేమన్నా 15th ఫైనాన్స్ నిధులు ఇస్తాం, పంచాయతీలలో సర్పంచులు 4 పనులు చేస్తారంటే 20 నెలల నుంచి ఎన్నికలు పెట్టకుండా మీనమేషాలు లెక్క పెడుతుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ సాహిత్యకారుడు, రచయిత కొంపల్లి వెంకట్ గౌడ్ మరణం బాధాకరమన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. గౌడన్నల ఆత్మ గౌరవాన్ని తన రచనలతో వెంకట్ గౌడ్ చాటి చెప్పారని తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుడి మరణం రాష్ట్రానికి, సమాజానికి తీరని లోటన్నారు బండి సంజయ్.